ప్రభుత్వం ఇంత దారుణంగా ఎప్పుడు తయారు చేసేసినాడు ఆయన కుట్రలు పెట్టి కుతంత్రాలు పెట్టి మనుషుల్ని ఎబ్బించాలని చూస్తున్నాడు. ఈ ప్రజల అభిమానం జగన్మోహన్ రెడ్డి వస్తాడు బయలుదేరుతాడంటేనే ఆయనకి దడ పుడుతుంది. ప్రజలు రానికన్నా ఎక్కడోళ్ళు అక్కడ ఆపేస్తున్నాడు. మంత్రులు అండు ఎమ్మెల్యేలు అండు ఎవరిని లెక్క చేయకుండా పోలీసు వాళ్ళని పెట్టుకొని ఆయన అక్కడ ఎక్కడోళ్ళు అక్కడ ఆపేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బయలుదేరుతాడంటే చంద్రబాబు నాయుడుకి చాలా భయం చుట్టుకొచ్చేస్తుంది. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో చాలా మంచితనం చేసినాడు, ప్రజలకు చాలా మంచి చేసినాడు. ఆయన ఉన్నిన్నాళ్ళు పరిపాలన 5 ఏళ్ళు ఎంత మాత్రం ఎవరికి చెడ్డ జరగలేదు. సంవత్సరం అయింది వచ్చి 14 నెలలు అవుతుంది వచ్చి. ఏ ఒక్క రైతుకు సాయం చేసేది లేదు, అమ్మఒడి వేసేది లేదు, ఏ ఒక్క పరిపాలన చేసేది లేదు. రెవెన్యూలో అడ్డదొడ్డంగా ఉన్నారు. వాళ్ళైతే ఉప్రాతి పని చేయలేదు. ఏమైనా చేస్తే మాకు ఇవి వదలదు అంటారు. 1 బిల్ వదలదు. 1 బిల్ వదలమంటే ఏం చెప్తున్నారు? మీ జగన్మోహన్ రెడ్డి ఏందో చేసుకొని వెళ్ళిపోయినాడు, మేమేం చేసేది అంటారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి మీద పెడతాడు. ఈయన 1B యాడింగ్ చేయాలని అడిషన్స్ చేయాలంటే రీసర్వే జరిగింది, అడిషన్స్ ఎట్లా చేస్తాం మేము, అది జరగదు ఇప్పుడే, మాకు ఇంకా యాప్ రాలేదు అంటారు. ఆఫీసులో పోతే మేము మీద కేసు పెడతాము, మీరు గట్టిగా అరసకూడదు, గట్టిగా మాట్లాడకూడదు అంటారు. ఈ ఇట్లా అస్తవ్యస్తంగా తయారు చేసేసి ఇంత పరిపాలన దారుణంగా తయారైపోయింది. ప్రజలు బతికే అంత స్తోమతలో లేరు. ఈయన పరిపాలన వల్ల చాలా దారుణంగా నష్టం జరిగిపోతుంది. అదండి ఇప్పుడు టీడీపీ వాళ్ళు జగన్ గారిని చూసి భయపడితే మరి రెడ్ బుక్ చూసి వైసీపీ వాళ్ళు ఎందుకు భయపడుతున్నారంటే? రెడ్ బుక్ చూసి ఎవరు భయపడలా. జనాలు ఎవరు లేని చూసి ఒక వ్యక్తిని ఏరుకొని వాళ్ళు 10 మంది వచ్చి కొట్టేసిపోతున్నారు. అంత తప్పితే ఎవరు భయపడరు. ఇట్లా అనుకోండి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లోకేష్ పాదయాత్ర చేసినా ఒక చిన్న మాట అడుగుదాం. ఎక్కడన్నా కానీ ఇంత దారుణం చూసినారా? ఎక్కడన్నా ఒక బ్యానర్ గాని, ఒక ఫ్లెక్సీ గాని, మాజీ ముఖ్యమంత్రి, ఒక దివంగత తనయుడు, ఒక దివంగత ముఖ్యమంత్రి, ఆరోగ్యశ్రీ 108 ఏంటివి అక్కడ చేసి పెట్టినాడు. అంత దివంగత ముఖ్యమంత్రి కొడుకు వస్తున్నాడు అంటే ఒక ఫ్లెక్సీ కట్టిన కన్నా పోతే ఎంత దారుణంగా తయారైంది చూసినారా మీరు? ఇట్లా ఇంత దారుణం ఎక్కడన్నా ఉందా? ప్రజలే బుద్ధి చెప్పారు 11 సీట్లతో. ప్రజలైతే బుద్ధి చెప్పలేదప్ప. మొత్తం ఈవీఎంల వల్లనే ప్రజలు బుద్ధి చెప్పింటే ఇంత తండాలుగా ఎక్కడోళ్ళు అక్కడ ఆపినా కూడా బాధల సాగులు పడుకొని వస్తున్నారంటే ఏం ప్రజలు ఎట్లా మోసం చేస్తారు? ప్రజలు మోసం చేస్తే ఇంత దారుణంగా ప్రజలు ఇంత ఇట్లా వస్తారు. ఆపినా కూడా ఇంత వచ్చినారంటే ఇంక రోడ్ల మీద ఇంకెంతమంది ఉన్నారు? ఎక్కడోళ్ళు అక్కడ ఆపేస్తున్నారు ఎక్కడోళ్ళు అక్కడే. జగన్మోహన్ రెడ్డి అనే నాయకుడు ఎలబారుతా ఉంటే వాళ్ళకు భయం దడ పుట్టుకొస్తా ఉంది. నేను ఒకటే మాట చెప్తాను చంద్రబాబు నాయుడు గారికి. చంద్రబాబు నాయుడు గారు, నువ్వు, నీ కొడుకు, మీ పవన్ కళ్యాణ్ 3 ఏరియాలు చూసుకొని మీరు కన్వే చేయండి. ప్రజల్లో ఏం భయపెడద్దండి. మీతో ఎంత ప్రజలు వస్తారు? మా జగన్మోహన్ రెడ్డి అనే నాయకుడు బయలుదేరమని చెప్పండి. ఎవరు ఎంతమంది వస్తారో మీరు ట్రాలీ చేసుకోండి. జై ట్రాలీ చేసుకోండి. మీ నాయకుడు 3 మీరు కాదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారేమో సినిమా వేరేలా ఉంటుంది అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారేమో సినిమా వేరేలా ఉండబోతుంది అంటున్నారు. 2.0 అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు చూస్తేనేమో అవన్నీ చూపించాలంటే మీరు అధికారంలోకి రావాలి, ఎలా వస్తారో మేము చూస్తా ఉంటున్నారు. చెప్తా ఉండా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి భీమలా నాయక్ సినిమాని తీసుకోమను. భీమలా నాయక్ సినిమాకే పరిమితము. 2 చోట్ల నిలబడినాడు, 2 చోట్ల గెలిచలా. 11 మంది 2 చోట్ల గెలిచలా. 21 మందిని ఇదన్నాడు. నువ్వు పెట్టుకోండి, నేను ధైర్యంగా మాట్లాడతా. నేను ఒకటే మాట మాట్లాడేది. 2 చోట్ల నిలబడినాడు, 2 చోట్ల గెలిచలా. ఎక్కడండి ఇంత దారుణంగా ఉండేది? ఈవీఎంలు మ్యానిపులేట్ చేసి 12.5% ఓట్లు పెంచుకొని సాయంత్రం రాత్రిలో మీరు జగన్మోహన్ రెడ్డి అనేవాడు వ్యక్తి వేరే దేశాలకు పోతే మీరు వ్యవస్థను మేనేజ్ చేసి మీనా కుమార్ వేసే వ్యవస్థను మేనేజ్ చేసినారు. వ్యవస్థను మేనేజ్ చేసి ఇవన్నీ చేసినది కాదు. 11 సీట్లకు పరిమితం అయితే ఇంత ప్రజల జనాభా ఏడున్నారు చెప్పు. ఇప్పుడు చిన్న మాట మాట్లాడతా 11 సీట్లకే పరిమితం అయ్యాడుగా ఉంటే ఇంత జనాభా ఎవరినా గానీ రైతుకు ఆ రైతు వచ్చేసినాడు. ఎవరికే గానీ సారా ఇచ్చి ఎవరికే గానీ అన్నం పెట్టి పిలుచుకొని రాలా. అన్నగారు ఎవరికే గానీ సారా పెట్టి ఎవరికే గానీ అన్నం పెట్టి పిలుచుకొని రాలా. ఎవరికి అంతకు వాళ్ళు వచ్చేసారు. మేము రాత్రి వచ్చేసారు. ఈ పోలీసు వాళ్ళు ఆపేస్తారు. కాదండి ఇప్పుడు